కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి యువ నాయకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం దేశం రెండూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంతో బాగుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికి చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతము అలాగే బీజేపీ కుట్రలు ప్రధాన కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీని నెల్లూరు జిల్లా పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామంటున్న జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కేంద్రంలో 2029 అధికారంలోకి రావడానికే కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ చాలా చెరుపులు మార్పులు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఎవరి రక్తాన్ని అయితే ఎక్కిస్తే కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు చెప్పడంతో ఇటు నెల్లూరు జిల్లాలో కూడా నూతన అధ్యక్షుడిగా నారాపరెడ్డి కిరణ్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఈయన యువకుడు కాబట్టి ఇటు పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఒక భరోసాతో ఇటు రాష్ట్ర అధ్యక్షుడు షర్మిల కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జిల్లా ప్రజల అభిప్రాయం ఒక సర్వే ప్రకారం కిరణ్ కుమార్ అయితే బాగుంటుందని చెప్పి ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నియమించడం జరిగింది. దీనిపైన జిల్లా మొత్తం కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కిరణ్ కుమార్ గారు మనతున్నారు. సార్ చెప్పండి, యువ రక్తాన్ని అయితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ అనుకోవటం, దాని తగ్గట్టు జిల్లాలో సర్వేలు కూడా మీకు అనుకూలంగా పోవడంతో మిమ్మల్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుని తెలుస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి ఏఐసిసి అబ్జర్వర్ను ఒకరిని పంపించి అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకులు, ప్రజలు, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరూ ఒపీనియన్స్ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్స్, క్యాడరు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులతో చర్చించి ఫైనల్గా ఒక రిపోర్టు ఏఐసిసికి సబ్మిట్ చేసిన తర్వాత ఏఐసిసి మరియు పిసిసి ప్రెసిడెంట్ యొక్క అభిప్రాయాల మేరకు తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి వాళ్ళు నిర్ణయం తీసుకొని డిసిసిల నియామకం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పద్ధతికి ఒక ఉదాహరణ అనే దానికి ఈ యొక్క కార్యక్రమం. సో దేశవ్యాప్తంగా జిల్లాకి సంబంధించినటువంటి డిసిసి అనేది చాలా కీలకం. డిసిసి నియామకం చాలా ట్రాన్స్పరెంట్గా జరిగితేనే పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఢిల్లీ వరకు వెళ్ళేదానికోసం ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి, ఖర్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లో పూర్తయింది ఈ కార్యక్రమం. కొన్ని రాష్ట్రాల్లో తొందరగా కూడా పూర్తయిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుంది. అయితే మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లా మొత్తం కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతుంటే ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అది అబద్ధమా నిజమా? కాంగ్రెస్ పార్టీలో వర్గం అనేది ఏం లేదు. కొంతమంది సీనియర్లు మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదేమో, పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క రికమెండేషన్స్ మీద ఇచ్చారేమో అనేటటువంటి ఒక అపోహలో ఉన్నారు. వాస్తవంగా దీనికి ఈ శ్రీజన్ సంఘటన అభియాన్ అనేది ఏఐసిసి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం. ఏఐసిసి అబ్జర్వర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం ఉంటుంది. ఆ సీనియర్లందరితో కూడా నేను చర్చిస్తున్నాను. అందరూ కూడా ఈరోజు కొంతమంది రావడం జరిగింది. త్వరలో కూడా ఇవన్నీ సద్దుమణుగుతాయి. తిరిగి మళ్ళీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఈ జిల్లాలో కష్టపడి పనిచేస్తాం. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కానీ ఇటు ముఖ్యంగా మన జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ అల్లా కల్లోలం అయిపోయింది. దాదాపు ముఖ్యమైన నాయకులంతా కూడా అటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ జాయిన్ అయిపోయారు. మరి ఇంత దీన పరిస్థితిలో ఉన్న పార్టీని మీరు బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నారు? వాస్తవానికి రాష్ట్ర విభజన అనేది రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం అనివార్యమైనప్పుడు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు విభజన బిల్లులో పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనకి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు గారు మొట్టమొదటి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకొని లేఖ ఇవ్వడం. దాని తర్వాత బీజేపీ సుష్మా స్వరాజ్ గారు ఏదైతే తెలంగాణ చిన్నమ్మ అని పిలువబడిందో ఆ బీజేపీ అక్కడ పార్లమెంట్లో వాళ్ళకి సహకరించడం. కానీ ఆ రెండు చేసినటువంటి తప్పులన్నిటి యొక్క నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, విభజన బిల్లులో పెట్టినటువంటి అంశాలను కూడా ఈ రాష్ట్రం కోసం సాధించలేకపోయాయి. పోలవరం ప్రాజెక్టు చూస్తే నీటి నిల్వ యొక్క సామర్థ్యాన్ని 45.7 మీటర్ల నుంచి 41.5 మీటర్లు తగ్గించి ఆ ప్రాజెక్టులో జీవం తీసేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానిలోంచి అసలు మహాత్మా గాంధీ అనేటటువంటి పేరే వినబడకూడదు ఈ దేశంలోని దుర్మార్గంగా ఆలోచించి ఈరోజు ఆ చట్టాన్ని విబ్జీ రామ్జీ అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొస్తే దాని మీద కూడా పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఏ విధంగా అయితే నిర్వీర్యం అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామకంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని పక్కన పెట్టడం అయితే ఇవన్నీ కూడా దేశ ప్రజలు ఈరోజు 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన తర్వాత ఈరోజు రైతుకు ఒక యూరియా బస్తా కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటేనే దీనికి కారణం బీజేపీ. తిరిగి అందరూ కూడా అన్ని శ్రేణులు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ బాగుంది, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే బడుగు బలహీన పేద వర్గాలన్నిటికీ కూడా ఆపన్న హస్తంలాగా ఆదుకుంటుందనేటటువంటి భావనలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ యువ రక్తంతో తిరిగి మళ్ళీ నిర్మిస్తాం. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ 2029లో ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, అధికారంలోకి రావడానికే ఈ యొక్క చేర్పుల మార్పులు చేస్తారని తెలుస్తుంది. అందులో భాగంగా యువరక్తం, పైగా నెల్లూరు జిల్లా వ్యక్తి, పైగా ఎంతో పట్టున్న వ్యక్తి, ఇటు కోవూరు నియోజకవర్గంలో హేమీలతో ఢీకొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని చెప్పి ఇటు సర్వేలు కావచ్చు, ఇటు మీడియా పరంగా సర్వేలు కావచ్చు, అదేవిధంగా మేధావులు చెప్పిన విషయం కావచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇటు నూతనంగా యువ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీనిపైన జిల్లా మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబు నాయుడు 2 కిల సిద్ధాంతం బీజేపీ కారణమని, కాంగ్రెస్కి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బతకడానికి, బలోపేతం చేయడానికి అవసరమైతే పెద్దవాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటారని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఏదేమైనా జిల్లాలో ఇక రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీసు నుండి.